బాస్ ఇస్ బ్యాక్. కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కృష్ణలంక సత్యం హోటల్ సెంటర్ ఏ రోజున కూడా ఈ ప్రాంతంలో అసాంఘిక శక్తులు తల ఎత్తితే వామపక్ష పార్టీలు, కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అరాచక శక్తుల్ని అణచివేసేటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది. అటువంటి ప్రాంతంలో అకస్మాత్తుగా కుట్రపూరితంగా లెగసే వైన్ షాపుని అకస్మాత్తుగా ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది పూర్తిగా జనావాసాలకి పక్కనే హాస్పిటల్ ఉన్నది, స్కూల్స్ ఉన్నాయి, పెద్ద రద్దీ రూమ్ సెంటర్. ఇటువంటి సెంటర్లో లెగసే వైన్ షాప్కి అనుమతి ఇవ్వటం ఎక్సైజ్ శాఖ. నేను నిన్ననే కృష్ణలంక పోలీసుల్ని ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కృష్ణలంక సిఐ ఫోన్ చేసి ఎక్సైజ్ వాళ్ళకి సంబంధించింది మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి, అలాగే పోలీస్ కమిషనర్కి, అలాగే ఇతర పోలీసు మున్సిపల్ అఫీషియల్స్కి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇది తక్షణమే ఇక్కడ వైన్ షాప్ని రద్దు చేయాలి, ఎత్తివేయాలని చెప్పి, లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సోదర సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి ఈ పోరాటంలో సిపిఐ కూడా భాగస్వామ్యమై సిపిఐ పార్టీగా, సిపిఎంగా సోమవారం నుంచి ప్రతిరోజు కూడా ఈ వైన్ షాప్ ఎత్తివేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుద్ది. ఇది ప్రజలకు హాని కలిగించేటువంటి చర్య. చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ విధానం ఇవాళ మద్యం ఏర్లీ ప్రవహించేటువంటి పరిస్థితి, ప్రత్యేకించి జనావాసాల మధ్య లెగసే వైన్స్ని ప్రారంభించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీని వెనుక ఎంత పెద్దవారున్నా, ఎంత కుట్రదారులున్నా ఖచ్చితంగా రెండు పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇక్కడ వైన్ షాపును ఎత్తేసేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి, ఆ వైపుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వెంటనే తక్షణమే మేనమాసాలు లెక్క పెట్టకుండా ఇవాళ కలెక్టరేట్ స్తంభించిపోయింది. రిప్రజెంటేషన్ తీసుకునేటువంటి దిక్కు లేదు. కొత్త కలెక్టర్ వచ్చేది ఎప్పుడో తెలియదు. కాబట్టి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈ జాయింట్ కలెక్టర్కి బాధ్యత లేదు. అందువల్ల ఇన్ని వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మేము ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాము. రెండు సిపిఐ, సిపిఎంలు రెండు పార్టీలు కూడా కలిసి సోమవారం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్తూ తక్షణమే లెగసే వైన్స్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ సోదర పార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి మా పూర్తి సంఘీభావాన్ని కలిసి సోమవారం నుంచి పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కృష్ణలంక పాత 23వ డివిజన్ కానీ, కొత్తగా ఏర్పడినటువంటి 21వ డివిజన్లో కానీ ఏనాడు వైన్ షాపు కానీ, బారు కానీ పెట్టనివ్వకుండా అడ్డుకొని ఆ పోరాటం ఎత్తేసే వరకు కూడా సాగించినటువంటి చరిత్ర వామపక్షాలది, సిపిఎంది. ఇక్కడ మేము కార్పొరేషన్లో ఉన్నటువంటి సందర్భంగా కూడా 2-3 పెద్దలు ఇక్కడ వైన్ షాపు, బారు పెట్టడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో అడ్డుకుని ప్రజల్ని సమీకరించి ఇక్కడ షాపు పెట్టకుండా నిలవరించినటువంటి పరిస్థితి జరిగింది. కానీ ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం ఇది. వామపక్ష అభిమానులుగా ఉన్నటువంటి కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళు అద్దెలకి వైన్ షాప్కి ఇవ్వడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి లేదు. తల్లి, తండ్రి ఆనాడు వీటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాళ్ళల్లో ఉన్నారు. కానీ బిడ్డలు వచ్చేటప్పటికీ వాళ్ళకు అనుకూలంగా మలుచుకునేటువంటి పద్ధతుల్లో వచ్చారు అని అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. ఎప్పటికైనా సరే ఇంటి ఓనర్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చినటువంటి అడ్వాన్స్ని వెనక్కి తిప్పి పంపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఇంటి ఓనర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి చర్య నాణ్యమైన మద్యం అట్ట చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. నాణ్యమైన మద్యం మేము అడుగుతుంది నాణ్యమైన మద్యం కాదు, కావాల్సింది వాళ్ళ జనానికి నాణ్యమైన కందిపప్పు అడుగుతున్నాం, నాణ్యమైన బియ్యం అడుగుతున్నాం, నాణ్యమైన నిత్యావసర వస్తువులు అడుగుతున్నాం. అంతేగాని నాణ్యమైన మద్యం ఎవడు అడగట్లా నిన్ను. నువ్వు ఒకవేళ ఆ 5% 3% ఉన్నటువంటి వాళ్ళ కోసం ఈ రకమైనటువంటి చర్యలు కనుక చేపట్టి నీ ఎక్సైజ్ విధానాన్ని కనుక మార్చుకోకపోయినట్లయితే రాబోయే కాలంలో
గత ప్రభుత్వాలకు పట్టినటువంటి గతే నీకు పడుతుందని చెప్పారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు విద్యుత్ ఛార్జీలు, నిత్య జీవితావసర వస్తువుల ధరలు ముప్పడిగా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ వైన్ షాపులు మాత్రం మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో విజయవాడ నగరంలో వందల సంఖ్యలో ఒక్కో నియోజకవర్గానికి 110, 112 షాపుల చొప్పున ఇవాళ కేటాయించేటువంటి దానికి ఎన్టీఆర్ జిల్లాలో మీరు ప్రయత్నం చేయటం అంటే ఇది మీ వాళ్ళని బుజ్జగించడానికా, మీ కార్యకర్తల్ని బాగు చేయడానికా, మీ కార్యకర్తల్లో ఉన్నటువంటి పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళని సంతృప్తి పరచడానికా, దేనికని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే ఇక్కడ ఎవడో దొరకలా మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాడికి ఈ షాపు పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చారు మీరు. ఈ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాడు అక్కడ మినిస్టర్ రికమెండేషన్తో ఇక్కడికి రికమెండేషన్ చేయించుకుని ఇక్కడ షాప్ పెట్టడానికి విజయవాడలో చూస్తే గురునానక్ కాలనీలో ఎత్తేయించారు. అక్కడ ప్రజలు తిరగబడితే గవర్నర్పేటలో ఎత్తేయించారు. ప్రజలు తిరగబడితే ఇక్కడ కృష్ణలంక మామూలు విషయం కాదు. ఇది 21, 22 డివిజన్లు బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం. ఇది రద్దీగా ఉండే ప్రాంతం, హాస్పిటల్స్కి నివాసాలకి అనువుగా ఉన్నటువంటి ప్రాంతం. స్కూలు విద్యా పిల్లలకు కూడా ఇబ్బందికరమైనటువంటి సమస్య. అన్ననే 4ంటికి ఓపెన్ చేస్తే 6 గంటలకి పోలీసు వచ్చి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎవరిది బాధ్యత ఇది? అందుకని ఇక్కడ వైన్ షాప్ ఎత్తేపెత్తాలి. వైన్ షాపు పెట్టడానికి వీల్లేదు. దీని లైసెన్స్ రద్దు చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ని కాపాడాలి అని అంటే కృష్ణలంక పోలీసు కూడా ఎక్సైజ్ వాళ్ళ మీదకి నెట్టడం కాదు. కృష్ణలంక పోలీసు జోక్యం చేసుకొని ఎక్సైజ్ వాళ్ళది కాదు, కానీ మాది కాదని చెప్పారని అంటే రేపు మీకే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. దీన్ని కట్టడి చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. జాగ్రత్త అని చెప్పనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి దానికి కనుక పూనుకునేటట్టయితే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఈ షాపుని సోమవారం నుండి తెరవనివ్వమని చెప్పనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. తెరవనివ్వం. ఎవడు అడ్డుకుంటాడో వచ్చి చూస్తాం. పోలీస్ కానీ, ఎక్సైజ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఓనర్లు కానీ ఎవడొస్తాడో చూస్తామని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జే బ్రాండ్స్ తోటి విచ్చలవిడిగా మద్యం ఏర్లై పారింది. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మద్యానికి తూట్లు పొడిచేటటువంటి పద్ధతిలో నాణ్యమైనటువంటి మద్యాన్ని అందిస్తానని చెప్పారు. అదే సందర్భంలో డిప్యూటీ సీఎం ఏం చెప్తా ఉన్నాడు, జనావాసాల మధ్య ఎక్కడైనా మద్యం షాపులు కానీ వైన్ షాపులు కానీ ఏర్పాటు చేస్తే ప్రజల్లో నుంచి వ్యతిరేకత అనేటటువంటిది వస్తే ఖచ్చితంగా వాటిని పెట్టనీయము, ఆ వైపుగా చర్యలు తీసుకుంటామని చెప్పి డిప్యూటీ సీఎం కూడా ప్రత్యక్షంగా ప్రకటించాడు. కాబట్టి ఈ రోజున ఈ కృష్ణలంక ప్రాంతంలో ప్రధానమైనటువంటి కూడలిలో జనావాసాలు నివసించేటటువంటి ప్రాంతంలో ఈ వైన్ షాప్ పెట్టడం సరైనటువంటిది కాదు. దాన్ని ఉపసంహరించాలి, ఇక్కడి నుంచి రద్దు చేయాలనేటటువంటిది ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి వామపక్షాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే పద్ధతిలో విజయవాడ నగరంలో కూడా అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆయా వైన్ షాపులను అక్కడి నుంచి తరలించాలి. ముఖ్యంగా ఈ సత్యంగారు హోటల్ దగ్గర ఏర్పాటు చేసేటటువంటి ఈ వైన్ షాప్ని ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజున జనావాసాల మధ్య పెట్టినటువంటి మద్యం షాపు తొలగించాలని చెప్పేసి స్థానిక ప్రజానీకంతో కలిసి ధర్నా చేస్తూ ఉన్నాం. మంచి మద్యం ఇస్తున్నాం కాబట్టి మాది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నటువంటి ప్రభుత్వానికి మద్యం కూడా ఒక సంక్షేమ పథకంలాగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానిక ప్రజానీకంతో పాటు సిపిఎం పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే ఏదైతే ఈ కూడలు ఉందో, మీరు లెగసీ వైన్స్ పేరుతో పెడుతున్నటువంటి కూడల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు అయ్యి 1కి 4 సార్లు మరణాలు సంభవించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. హైవేకి ఒక 50 మీటర్ల దూరం కూడా లేనటువంటి పరిస్థితుల్లో హైవే మీద ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయి, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. వీటిని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేయమని అడిగినటువంటి సందర్భంలో హైవే మీద మేమేం చేయలేమనేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు హైవేకి పక్కనే ఉన్నటువంటి ఈ స్థలంలో మరి మద్యం షాప్ పెట్టేదానికి మాత్రం ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికే అనేక యాక్సిడెంట్ల పేరుతో మరణాలు సంభవించాయి. ఇప్పుడు మళ్ళీ మద్యం షాప్ పేరుతో మరింత రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇళ్ల మధ్యన, జనావాసాల మధ్యన నిరంతరం స్కూల్ పిల్లలు
వ్యాపారం ఈ రకంగా రద్దీగా ఉండేటువంటి ప్రదేశంలో ఈ రకంగా మద్యం షాపులు పెట్టడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరం. ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఖచ్చితంగా ఇది వెంటనే దీన్ని ఇక్కడ నుంచి తొలగించకపోతే, దీన్ని ఇక్కడ నుంచి తరలించకపోతే స్థానిక ప్రజానీకంతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటిది కూడా గత ప్రభుత్వంతో పోల్చి మేము మంచి మద్యం ఇస్తామని చెప్పడం కాదు, మంచి ప్రభుత్వం పరిపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ మంచి ప్రభుత్వం అనేటువంటి మాట మీరు నిలబెట్టుకోవాలంటే ఈ జనావాసాల నుంచి దీన్ని తరలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.